హలో హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మొన్న లేను కదండి, ఊరికి వెళ్ళి వచ్చాను ఈరోజే. చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అనేసి, గ్యాప్ వస్తుందని అట్లా అని ఊరు వెళ్ళి వచ్చాను. ఈ ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్ గడ్డలండి. ఇందాక వీడియో మా పాపలు ఇద్దరు ఐస్ దగ్గర ఆడుకుంటున్నారు, అగో ఐస్తోని ఐస్ గడ్డలు మొత్తం ఫ్రిడ్జ్ అంతా, అసలు డీప్ ఫ్రిడ్జ్ మొత్తం పేరుకుపోయిందండి. దాన్ని తీసి మంచిగా సెట్ చేసిన తర్వాత ఇంకా మా అబ్బాయి అయింది బస్సు, మాకు ఒకటే బస్సు ఉంటుంది అనమాట. ఈవినింగ్ మార్నింగ్ ఉంటుంది బస్సు. ఈవినింగ్ వచ్చే వరకు 6 అయిందండి. ఇంకా అంతా క్లీన్ చేసి బాసన ఇట్లా క్లీన్ చేసుకొని, అలాగే నల్లు వస్తుంది కదా, ఫిల్టర్ నీళ్ళు వచ్చినాయి, ఫిల్టర్ నీళ్ళు పట్టుకొని పెట్టుకున్నాం అక్కడ బయట డబ్బల. నల్లు వస్తుందని 2 బిందెలు నీళ్ళు వంట చేసుకోవడానికి నీళ్ళు పట్టుకున్నాం. మా కోడి చూడండి, నేను ఇక్కడ పోతరక్కనే తిరుగుతుంది. అది ఒక పిల్లను తీసింది అంటే ఫస్ట్ 6 తీసిన తర్వాత అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 10 తీసింది. 10 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మంచిగా కొంచెం పెద్దగా అయినాయి, ఒకదానికి కాలు ఎరిగిందని చెప్పిన కదండి. అయితే ఇది లాస్ట్ చిన్న కోడి పిల్ల, ఇవి అదే 3వసారి తీయడం. బాగా సతాయిస్తుంది ఆ కోడి. ఇంక కప్పేసిన దాన్ని, టెన్షన్ పోయింది. మా పిల్లలు చూడండి ఇంకెవరి ముంగలికి వచ్చి ఆట ఆడుతారు. వద్దు జరగండి బాబు అంటే ఇంటలేరు అసలుకు. అగో టచ్ చేస్తుర్రు. ఈ పిల్లలతో అయ్యే పని కాదని వాటర్ తీసుకురా పూలకి అంటే ఇంటలేరు. కొన్ని వాటర్ తీసుకురా మమ్మీ అని చెప్పిన. ఇంట్లోకి పోయి బాటిల్ లేనిపోతే నేను దేను అని ఇద్దరు తన్నుకుంటారు. అర్రే వద్దురా బాబు వీళ్ళ దగ్గర పోతే, నేను అందులోపు రైస్ అయినా పొయ్యిన పెడదాం, పిల్లలు ఆకలి అంటారు. మళ్ళీ నైట్ అయింది, 6 అయిపోయింది కదా, ఇంకా నైట్ అయితే ఆకలి అవుతుంది, మళ్ళీ తొందరగా వండుకోవచ్చు కదా అనేసి బియ్యం నల్లకాన్ని ఒకసారి క్లీన్ చేసి బిందెలో ఒక బిందె పెట్టిన, ఒక బిందెలో ఫిల్టర్ నీళ్ళు వాడుకున్నా. నా ఒక బండి వస్తుంది అనమాట, ఫిల్టర్ నీళ్ళ బండి. బండి వచ్చినప్పుడు నీళ్ళు బండి దగ్గర తీసుకుంటాం. 20 రూపీస్ ఆ డబ్బా, వైట్ డబ్బా. అందులో ఉండుండే, నేను ఊరికెళ్ళే ముందు పట్టిపోయిన నీళ్ళు ఉండే. వద్దు ఇంకా చాలా రోజులు, కొంచెం 4 డేస్ అయ్యాయి కదా అనేసి అవేమో వంటకు యూజ్ చేసిన, వంటలకు కర్రీలకని. ఇంకా ఫ్రెష్గా ఒక డబ్బా పట్టుకొని పెట్టుకున్నా. కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంకా ఉల్లిగడ్డలు టమాటాలు ఉండవు ఇంట్లో, ఏం లేవు ప్రస్తుతానికి కూరగాయలు. అందుకని ఉల్లిగడ్డ వేద్దాంలే అనుకొని కట్ చేయడం స్టార్ట్ చేసిన. ఊరికి వెళ్ళాను కదండి, ఆ నీళ్ళకి ఈ నెలకు తేడా చూడండి, ఎంత బ్లాక్ అయిందో అసలు. ఉండాలి కలర్దేముందండి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ మనిషికి క్యారెక్టర్ ఇంపార్టెంట్. నా దృష్టిలో అయితే నేను ఎక్కువ ఆలోచించేది మంచి మనసు ఉండాలి ఎవరికైనా. మసాలాగా అనిపిస్తుంది ఒక టైంలో నాకు. ఇంకా ఆనియన్స్ కట్ చేసి కూర వేద్దాం అనేసి అనుకునే లోపు రైస్ అయిందా మమ్మీ అని పిల్లలు సతాయిస్తారు బాగా. ఆకలి అవుతుండొచ్చు వాళ్ళు కూడా. మధ్యాహ్నం తినొచ్చినాం కదండి ఊరి నుంచి. ఇంకొకటే బస్సు కాబట్టి ఆ బస్సు కొంచెం అయితే మిస్ అవుతుండే మాకు. కూరలు అంటే మా సార్ నేను చేసిపోయిన కూర అట్లనే పెట్టుకుని బాండీలో, ఇందాక గురించిన చూడండి, అది ఇంకా అక్కడికే అయిపోయింది. అసలు కుక్కర్ గిన్నె కూడా కొన్ని నీళ్ళు పోసి కడగలే. ఇంకా అట్లనే కదండి బాయ్స్ ఉంటే వాళ్ళకు, లేడీ ఎవ్వరు లేరు కదా, నాకు అత్తమామ ఇట్లా ఇంకొకడే ఉంటాడు కాబట్టి అట్లా. నేను ఉంటే ఊరి నుంచి వచ్చినాక మళ్ళీ అన్నీ రీప్లే చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. నేను ఫాస్ట్గా వంట చేసుకున్నాం అనుకో, తిని పడుకొని మార్నింగ్ లేచి ఎక్కడ ఉన్నాయి అన్నీ చదువుకుంటే మంచిగా కొంచెం. 4 డేస్ అయ్యా నేను ఊరికి వెళ్ళి వచ్చే వరకు. అందుకని ఇక్కడ సామాన్ అక్కడనే ఉండొచ్చు అని నైట్ ఏం టచ్ చేయను. వచ్చిన రోజు నైటు మార్నింగ్ లేచి ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. అంతలోపు కట్ చేసేలోపు మా పిల్లలు వచ్చారు. మమ్మీ ఆకలి అవుతుంది, అన్నం అయిందంటే సరేలే అని అన్నం దగ్గర పోయినా, కొంచెం సిమ్ములో పెట్టినా అయ్యిందనేసి. చట్నీ తీసి చెప్పినా కదా నేను ఊరు వెళ్తున్నా, నాన్న చట్నీ పెట్టిండని. అమ్మ లేదు కానీ నాన్నకు చట్నీలు వచ్చి పెట్టడము, అది మామిడికాయ నిమ్మకాయ చట్నీ తీసుకొచ్చిన ఉంటే ఇంకా పిల్లలకు సరేలే అన్నం అయినది కదా వేద్దామని వేసిన. వాళ్ళు అన్నం పెట్టుకొని పోయి వెళ్ళిర్రు, టీవీ దగ్గర కూర్చొని తింటారు. అంతలో ఓపెన్ వేద్దామని ఇంకా నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కదండి, ఆనియన్ ఉల్లిగడ్డ టమాటా కూర చేస్తున్నాను అనమాట. సారు నేను ఊరి నుంచి వచ్చినాక నా పక్కన కెమెరా వెనకాల ఉంటాడని చెప్పింది కదండి, స్టోరీలు చెప్తున్నంటే ఇట్లా అట్లా అని నాకు చెప్తుండే జరిగిన విషయాలన్నీ. నేను వినుకుంటూ కూర చేస్తున్నా చెప్తుంటే. వాళ్ళు తింటురు లేదు పచ్చడి వేసుకొని పిల్లలు, మా ఆయన. నేను కర్రీ వేద్దాం, నాకు ఆకలి అవుతుంది, తొందరగా చేసి తిందాం అనేసి, నాకు కూర అయ్యేలోపు ఏమో చెప్పలేము అనేసి ఫస్ట్ పోసేసిన. కానీ దిక్కు అయితే ఆకలి అవుతుందండి, ఎందుకనాలి అసలు ఫుల్ ఆకలి అవుతుంది. ఏం చేయాలని అంటే నేను చేసుకుంటూనే ఏమవుతుంది, కూర అయ్యేలోపు కొంచెం తింటావు, మళ్ళీ కూర అయినా కొంచెం తింటావు కదా అని మా సార్ చెప్తారు పక్కనుండి. అవును కదా, అది బెటర్ పని కదా అని నేను ఇంకా పోసేసి కొంచెం తాలింపు వేసి తర్వాత కర్రీ అయ్యేలోపు కొంచెం అనేది తిందాంలే అనేసి కనీసం పోసేసి కొంచెం పసుపు వేసి చిన్న సిమ్ములో పెడదాం అనేసి పెట్టినా.
అంతలోపు ఇంకా ఇంటలేదు అసలు. మనం కొంచెం మధ్యాహ్నం తిన్నాం కదా, ఆకలి అవుతుంది. ఈవినింగ్ 7 అయింది. నేను వంట కంప్లీట్ అయ్యే వరకు 7:30, 8 అయిందండి. ఇంకా అంతసేపు ఏముంటాం అనేసి పిల్లలైతే తిన్నారు. నేను కూడా కొంచెం వేసుకొని మామిడికాయ చికెన్ వేసుకొని ఉండలేకపోయినా, అసలు ఆకలి ఫుల్ ఆకలి అవుతుందని కొంచెం వేసుకొని తిన్నానమాట. తిని ఇంకా మళ్ళీ కూర అయిందా లేదని చూద్దామని చూస్తే కొంచెం మగ్గింది. అంతలోపు చేయి కడుక్కొని చూసిన అనమాట. ఇంకా అట్లనే చూడొద్దు కదా ఇంగిల్ చేయితోనని, చేయి కడుక్కొని చూసిన కొంచెం మగ్గింది. పర్లేదు మగ్గిందని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన. కూర అయింది కదా, కొంచెం వేసుకొని తిని చూద్దాం టేస్ట్ ఎట్లుంది. మా పిల్లలు అయితే తినేసారు. పిల్లలు మా ఆయన నేనన్నారు లాస్ట్ చేసి ఇంత చేసి ఏం లాభం, మనం కొంచెం కూడా తినంది అనేసి మళ్ళీ కొంచెం వేసుకొని లాస్ట్ మూమెంట్లో తిన్నా. కానీ కూర అయితే అసలు టచ్ చేయలేదు. బాగుంది, కుదిరింది, మంచిగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. కర్రీ రేపు మార్నింగ్ అవుతుంది మాకు మళ్ళీ.